పోతన్న గారి భక్త ప్రహ్లాద అంశంలో మనకి విశేషంగా కనిపించేది నృసింహావతారం. అసలు అదే మన రంగస్థలం మీద ఎంతో ఆనందంగా ప్రదర్శిస్తూ ఉంటారు మన కళాకారులందరూ. అది కాకుండా లక్ష్మీ నృసింహస్వామి ఉపాసన చాలా మంది చేస్తారు. మనకి ఈ మంగళగిరి ఇలాంటి చోట్ల, యాదగిరి ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయాలు ఇవన్నీ. ఈ లక్ష్మీ నృసింహస్వామి ఉపాసన చాలా విశేషంగా చాలా చోట్ల అహోబిలం ఇవన్నీ చోట్ల కూడా చేస్తూ ఉంటారు. ఇది ప్రజలలో బాగా వాడుకగా ఉండేది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఈ నృత్య కళాకారులు అందరూ కూడా మేలట్టూరు అనే చోట ఒక చోట అందరూ చేరి వాళ్ళందరూ కూడా ఈ నృసింహ ఉపాసన చేసి 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 వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మనం నాటకం కింద చేద్దాము అనుకున్నారు. వీళ్ళందరూ మర్చిపోకుండా వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. 400 సంవత్సరాల క్రితం వీళ్ళు మేలట్టూరు వెళ్ళిపోయి అక్కడ ఒక సంస్థ కింద ఏర్పడినవాళ్ళు. ఏర్పడి వీళ్ళందరూ ఏం చేశారు అంటే కొన్ని నియమాలు పెట్టుకున్నారు. మరి నృసింహుని ఉపాసన అందరికీ చేయడానికి అవ్వదు కదా. అందుకని దీన్ని నృసింహ ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా ఒక చోట చేరి మనం ఈ భక్త ప్రహ్లాద నాటకాన్ని మనం వేద్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అనుకున్నప్పుడు ఈ ఒక దేవాలయం ఉంది, లక్ష్మీ నృసింహుని దేవాలయం ఉంది మేలట్టూరులో. 400 సంవత్సరాల క్రితం మొదలెట్టిన కథలు అన్నమాట ఇవన్నీ. వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తే ఒక తొడుగు పెట్టుకుంటారు. ఒక తొడుగు అంటే ఒక ఫేస్, అది మాస్క్, అది పెట్టుకుని లక్ష్మీ నృసింహ అనే రూపంతో ఒక మాస్క్ పెట్టుకుని అది గుడిలోనే ఉంచుతారు. ఆ గుడిలోనే ఉంచి కేవలం ఇది ప్రదర్శించే రోజున మాత్రమే దాన్ని మేళతాళాలతోటి తీసుకుని వచ్చి ఆ పాత్రకి అది పెట్టి ఆ నాటకాన్ని నడిపిస్తారు. మరి అప్పటికి మరి పోతన గారి భాగవతం తమిళనాడులో ఎవరు చదువుంటారు? మన తెలుగు వాళ్ళకైతే అది ప్రాణం, కానీ మిగిలిన వాళ్ళందరికీ ఏమిటి తెలుసు? అది తెలియదు. మరి అంతకు ముందర నాయకరాజు రాసిన ఇవే చూస్తుంటారు వాళ్ళు. తర్వాత అందుకని ఈ రంగస్థలం మీద ఈ మన ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుని చంపడానికి సంబంధించి వచ్చిన ఈ నృసింహావతారం ఎంతో భయంకరంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు మామూలు వాళ్ళు కారు, ఉపాసనా పరులు వాళ్ళందరూ కూడా. అందుకని వచ్చినప్పుడు వాళ్ళు ఆ తొడుగు తొగడంగానే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలిసేది కాదు. స్టేజ్ మీద విపరీతంగా వాళ్ళు తిరుగుతూ భయంకరంగా వాళ్ళు నటించేవారు. వాళ్ళని చూసి జనం కూడా భయపడిపోయారు. ఒక్కొక్క సందర్భంలో ఏమయ్యేదంటే అసలు తన కంట్రోల్లో ఉండేవాడు కాదు ఎవరు, నృసింహుడు. అందరినీ అది ఊరికే నాటకం అన్న విషయం మరిచిపోయి ఆ పాత్రలను పట్టుకుని చీల్చి చెండాడిన రోజులు కూడా కొన్నిసార్లు వాళ్ళు చూశారు. ఈ రకమైన నాటకాల వల్ల ఏమైందంటే నృసింహుని పాత్ర అంటేనే జనానికి భయం పట్టుకుంది. చూసేవాడు మామూలు సామాన్య జనం, బాబు మనకెందుకురా ఆ ఉపాసనలు అవన్నీ ఎందుకు బాబు ఎందుకు అని చెప్పేసి ఈ రకమైన భావనలతో ఉన్నారు. నృసింహుడి పాత్ర చూసిన జనం అది సాఫ్ట్ గా కాకుండా చాలా ఉద్రిక్తతతోటి ఉంది కాబట్టి త్యాగరాజు చూసి ఇది కాదు ప్రహ్లాదుడు చెప్పిన భక్తి, ఇలా కాకుండా సున్నితంగా శాంతరసంతో భక్తి అనేది ఎలా ఉండాలో చూపిద్దాం అని చెప్పేసి ఆయన ఆలోచనల్ని మార్చుకుని తీసుకుని వచ్చి నృసింహ పాత్ర లేనిది మన ప్రహ్లాద భక్తి విజయం అనే నాటకాన్ని ఈయన రాశారు. ఇందులో అనేక పాత్రలు ఉంటాయి, కానీ అవన్నీ విష్ణు భక్తుల పాత్రలు. నారదుడు, గరుత్మంతుడు, సాగరుడు వీళ్ళందరూ కూడా శ్రీహరి సేవకులే కదా. మరి వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ మనకి నాటకాన్ని నృసింహ అవతార పాత్రను ప్రవేశపెట్టిన అవసరం లేని కథనాన్ని త్యాగరాజు స్వీకరించారు. త్యాగరాజు ఉద్దేశం భక్తి విజయం దర్శింపజేయడమే కానీ శ్రీహరి మహత్యం కాదు. భక్తి విజయం వేరు, శ్రీహరి మహత్యం వేరు. అక్కడ పోతన గారు రాసిన దాంట్లో శ్రీహరి, ఎందుకంటే ఆయన భాగవత పురాణం అంతా అంతే కదా, శ్రీహరి భక్తి, శ్రీకృష్ణ భక్తి, విష్ణు భక్తిని చెప్పడమే కదా భాగవత పురాణం. అందులో అది చూపించాడు. కానీ ఈయన ఏం చెప్పాడు, ఒక ఉపాసనా భక్తి యొక్క విజయాన్ని ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పేసి త్యాగరాజ స్వామి ప్రత్యేకించి ఈ నాటకాన్ని రాశారు. గరుత్మంతుడు, సాగరుడు, నారదుడు మొదలైన శ్రీహరి సేవకులంతా ప్రహ్లాదుని భక్తికి తలవచ్చారు. ఎందుకంటే వీళ్ళంతా ఒక సమూహం, విష్ణు భక్తి సమూహం. మనవాడే కదా అతను, మన ప్రహ్లాదుడు కూడా మనవాడే కదా అని అందరూ కూడా ఈ ప్రహ్లాదుని విపరీతంగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. అతను ఏం చెప్తే అది వింటారు అనమాట. నృసింహ పాత్ర ప్రసక్తి లేకుండానే ఈ రచన యొక్క లక్ష్యం నెరవేరింది అని చెప్పేసి జనం చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు. ఇక్కడ సరే కథని సూచితంగా నేను చెప్తాను.
సముద్ర గర్భంలోకి తోసివేయబడిన ప్రహ్లాదుడు ని సముద్రుడు రక్షించారట. సముద్రుడు ఎవరికైనా లక్ష్మీనారాయణ సముద్రంలోనే కదా ఉంటారు ఆయన. అందుకని చెప్పేసి ఆయన వచ్చి రక్షించారట. రక్షించేసరికి చూస్తే ఏముంది, ప్రహ్లాదుడికి కాళ్ళు చేతులు అన్ని కూడా నాగపాశ బంధాలు ఉన్నాయి. ఆ పైనుంచి తోసేసేసి సముద్రుడు ఇలా వెళ్ళి చెయ్యి పట్టుకుని ఆ బాలుడిని తీసుకెళ్లి ఒక రత్న మండపం కట్టించి అందులో ఒక సేనం మీద ఒక పక్క వేసి దాని మీద పడుకోబెడతాడు. పడుకోబెట్టేసరికి అప్పుడు చాలాసేపు అతను పడుకుండిపోతాడు. పడుకుండిట సముద్రుడు అడుగుతాడు, ఏమిటి నాయన, ఏమిటి నువ్వు అని చెప్పేసి. అని ఇన్నెన్ని పాములు ఏమిటి, ఇన్నెన్ని పాములని శరీరం అంతా కట్టేసి ఉన్నాయి ఏమిటని ఆలోచించి, అయితే ఉండు, ఇలా ఈ పాముల్ని విప్పడం అవదు, వినతాసుతుడిని పిలుస్తానంటాడు. ఎవరా వినతాసుతుడు? గరుత్మంతుడు. గరుత్మంతుడిని పిలుస్తాను, గరుత్మంతుడే ఈ నాగబంధాలన్నీ కూడా జాగ్రత్తగా విప్పగలడు, ఇది ఎవరి వల్ల అవదని సముద్రుడు ఏం చేస్తాడు, గరుత్మంతుడిని పిలుస్తాడు. గరుత్మంతుడు ఎవరు? విష్ణుమూర్తి వాహనం కదా. సో విష్ణు భక్తుడే అతను కూడా. అతను వచ్చి వినతాసుత రారా అనే ఒక కీర్తనతోటి అతన్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఇతను వచ్చి ఈ గరుత్మంతుడు నమస్కారం పెడతాడు, ప్రహ్లాదుడికి నమస్కారం పెడతాడు. ఎందుకు అంటే ఇతను విష్ణు భక్తుడు. తను విష్ణు భక్తుడే కాదు, ఇంకొక విష్ణు భక్తుడికి కూడా తను నమస్కారం చేస్తారు. చేసేసేసి ఆ పాములన్నిటిని కూడా మెల్లిమెల్లిగా నాగపాశాలన్నీ విడగొట్టేసేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇందులో ఒక చిన్న అంతర్నాటకం కూడా ఉంది. ఏమిటి, ప్రహ్లాదునికి దర్శనం ఇవ్వడానికి శ్రీహరి సంకల్పించుకుని సముద్రుడిని బతిమలాడతాడు, దండం పెట్టి అడుగుతాడు సముద్రుడిని, నాయన అది ఎవరు, ప్రహ్లాదుడు, మీరు వెళ్ళి లక్ష్మీనారాయణులకి చెప్పండి, ఎందుకంటే మీకు సముద్రంలోనే కదా లక్ష్మీనారాయణులు ఉన్నది, మీరు వెళ్ళి చెప్పండి, ఇక్కడ మీకు ఒక భక్తుడు ఉన్నాడు, అతను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు అని చెప్తారా అంటే, తప్పకుండా చెప్తాను, నీ గురించి చెప్పకపోతే ఎలాగా అని చెప్పేసేసి అతను వెళ్ళి లక్ష్మీనారాయణులకి, ఇలాగ ప్రహ్లాదుడు అనే భక్తుడు మీకోసం చూస్తున్నాడు, మీరు వస్తారా, ఆయన్ని చూస్తారా, ఆ భక్తుడికి వరమిస్తారా అని అడిగితే తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి లక్ష్మీనారాయణులు చెప్తారు. లక్ష్మీదేవితో సహా నేను వస్తాను అని చెప్తారు. ఎంత పెద్ద విషయం అది. కానీ ఈ విషయాన్ని ఎవరు చెప్తారు? నారదుడు వచ్చి చెప్పిస్తాడు. నారదుడు ఎవరు? నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కదా ఈ నారదుడు. మరి అతను కూడా విష్ణు భక్తుడే. నారదుడు వచ్చి చెప్తాడనమాట ప్రహ్లాదుడికి, చూడు, నువ్వేమి కంగారు పడకు, బాధపడకు, లక్ష్మీనారాయణులు స్వయంగా వచ్చి నీకు దర్శనం ఇస్తారు అని వాళ్ళే చెప్పమన్నారు నన్ను అంటాడు. అందుకని చెప్పేసి, అంతటి దయము నా మీద ఉందా అని చెప్పేసి ప్రహ్లాదుడు చాలా ఆనందిస్తాడు. ఇంకా తన ఉపాసనా బలం పెంచుకోవడానికి నారాయణ 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 అంటూనే ఉంటాడు. ఇప్పుడైనను నన్ను తలచినారా స్వామి, కృపకు పాత్రుడనని. ఇప్పుడైనా మీరు నన్ను తలుచుకున్నారు కదా, నేను కృపకి పాత్రుణ్ణి, మీ అసలైన భక్తుణ్ణి, పర్వాలేదు వీడిని చూడొచ్చు అని చెప్పేసి ఇప్పుడైనా నిర్ణయించుకున్నారు కదా మీరు అని చెప్పేసి ఆ లక్ష్మీనారాయణలకి ఇద్దరికి కూడాను మనస్ఫూర్తిగా నమస్కారం చేసి అతడు ఎప్పుడు వాళ్ళు వస్తారా అని చెప్పేసి ఉపాసనగా లక్ష్మీనారాయణల నామాన్ని తలుచుకుంటూ ఉంటాడు. తర్వాత చెప్పుకుందాం మళ్ళీ.